వినయానికి నిలువెత్తు దర్పణం, విధేయతకు మారుపేరు. ఒక మాటలో చెప్పాలంటే లక్ష్య సాధన ఛేదన దిశలో వెనుదిరగని రామబాణంలా, చెడును దుర్మార్గాన్ని ఖండించడంలో ఏమాత్రం వెరపులేని విష్ణువు విడిచిన సుదర్శన చక్రంలా, ప్రజల కోసం ప్రజల పక్షాన దూసుకుపోతున్న జనసేనాని, నటుడిగా నాయకుడిగా ఉవ్వెత్తున ఎగిసిన సముద్ర కెరటం పవన్ కళ్యాణ్ గారు. మరో కోణంలో చెప్పాలంటే కర్మ సిద్ధాంత అవగాహన, తదనుగుణంగా ఆధ్యాత్మిక చింతన మెండుగా కలిగిన వారు ఈరోజు కోటి దీపోత్సవ ప్రాంగణానికి విచ్చేయటం నిజంగా ఆనందదాయకం. వారిని ఇక్కడికి వచ్చిన కోటి దీపోత్సవానికి విచ్చేసిన భక్తులను ఉద్దేశించి తన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడికి వచ్చిన స్వామి సుఖబోధానంద గారికి, స్వామి హరిచైతన్య పూరీజీ మహారాజ్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ, నా అక్క చెల్లెళ్ళందరికీ, ఆడపడుచులందరికీ, మహిళా శక్తికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఇది నాకు సంబంధించిన వేదిక కాకపోయినా నన్ను ఇక్కడ పిలిచిన శ్రీ నరేంద్ర చౌదరి గారికి, భగవంతుడిది ఇక్కడ నా పేరు అవుతాయి చేసి ఇక్కడికి నాకు అవకాశాన్ని ఇచ్చిన నరేంద్ర చౌదరి గారికి ఇలాంటి హారతులను దర్శించుకునే అవకాశం నాకు చాలా అరుదుగా కలుగుతుంది. ఇలాంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి నాకు భగవంతుడు అంటే చాలా భయం. నన్ను ఎవరైనా చూస్తున్నారు, ఎప్పుడు తప్పు చేస్తే ఏదైనా చేస్తారని చెప్పి ఆ భయమే నన్ను జాగ్రత్తగా ఉంచింది. అలాగే నాకు భగవంతుడు అంటే ధర్మాన్ని కాపాడటం అని అనుకుంటాను. ఇలాంటి పరిస్థితుల్లో క్షమించాలి, నాకు కొత్తగా ఉంది నాకు ఇలా మాట్లాడటం. నాకు భగవంతుడు అంటే ఏంటంటే అడిగినవి ఇచ్చేవాడు కాదు, మనకి అవసరమైన ఇచ్చేవాడని భగవంతుడిని నమ్ముతాను. సో అలాంటి భగవంతుడికి అందరికీ ఆయురారోగ్యాలు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓం నమః శివాయ.